వెల్కమ్ టు 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే బ్యాడ్ నెంబర్స్. న్యూమరాలజీ అనగానే ప్రతి ఒక్కరికి కూడా వారి మనసులో మెదిలేటువంటి ఒకే ఒక సెంటెన్స్ ఏంటంటే బ్యాడ్ నెంబర్స్. బ్యాడ్ నెంబర్స్ ఏమిటి, ఈ బ్యాడ్ నెంబర్స్ వల్ల కలిగే అనర్థాలు ఏమిటి? అయితే ఇక్కడ పంచదార, షుగర్ తీసుకుందామండి, లేదా ఎనీ స్వీట్ తీసుకుందామండి, ఇది మంచిదేనా అని మనం ఎవరినైనా అడిగినప్పుడు అందులో షుగర్ అనే డిసీజ్ ఉన్నవారు అది మంచిది కాదు అంటారు. మరి షుగర్ లేనివారు, స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం ఉన్నవారు ఏమంటారు? మంచిదే, నో ప్రాబ్లం అంటారు. అంటే ఇక్కడ ఒక పదార్థాన్ని తీసుకుంటే చెడ్డది ఉంది, దానిలోనే మంచిది అనే అర్థము ఉంది. మరి పాయిజన్ తీసుకుందామండి, విషము. ఇది ఏ డిసీజ్ ఉన్నవారిని అడిగినా, అసలు ఏ డిసీజ్ లేని వారిని అడిగినా ఏం చెప్తారు? ఇది చెడ్డది అంటారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పాయిజన్ అనేది ప్యూర్లీ బ్యాడ్, ఎలాంటి డౌట్ లేదు. కానీ పంచదార కానీ, స్వీట్ కానీ, మరేదైనా మైదా కానీ, ఇంకేదైనా ఒక పదార్థం తీసుకుంటే ఒక్కో యాంగిల్లో ఒక్కో మీనింగ్ ఉంది. ఇప్పుడు షుగర్ పేషెంట్ కి పాయిజన్ ఎంత చెడ్డదో పంచదార, స్వీట్ కూడా అంతే చెడ్డది. అంటే షుగర్ పేషెంట్ పాయిజన్ ని ఇంచుమించు స్వీట్ కూడా అలాగే చూస్తారు. మరి లో షుగర్ పేషెంట్ ఉంటారు, ఆ లో షుగర్ పేషెంట్ కి బాగా షుగర్ డౌన్ అయిపోతే ఏమంటారు డాక్టర్ గారు? కొంచెం స్వీట్ నోట్లో వేసుకోమంటారు, లేదా కొంచెం పంచదార నోట్లో వేసుకోమంటారు. ఈ ఉపోద్ఘాతం అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా సరే బ్యాడ్ అన్న దాంట్లో పాయిజన్ అంత బ్యాడ్ అది, లేక కొన్ని సందర్భాల్లో బ్యాడ్ అయ్యి అదే మరలా కొన్ని సందర్భాల్లో అత్యంత గుడ్ అవుతుందా? అంటే షుగర్ పేషెంట్ కి పంచదార ఎంత బ్యాడ్, లో షుగర్ పేషెంట్ కి పంచదార అంతకంటే రెట్టింపు గుడ్ అవసరమైనప్పుడు. ఓకే, ఇక మన విషయంలోకి వస్తాను. ఎందుకు ఇంతసేపు నేను ఒక ఉదాహరణ మీకు చెప్పానంటే, చాలా మంది న్యూమరాలజిస్ట్ అనబడే వాళ్ళు ఈ యొక్క బ్యాడ్ నెంబర్స్ తో మీ అందరినీ ఒక ఆట ఆడుకుంటున్నారు. అంటే బ్యాడ్ నెంబర్స్ పట్ల సరైన అవగాహన వారికి లేకపోవటం, మీకు లేకపోవటం వల్ల వచ్చినటువంటి చిక్కలి. ఒక్కసారి అసలు మీ పేరులో 14 డైమెన్షన్స్ లో లేదు అనుకుందామండి. ఒక కామన్ మ్యాన్, ఎలాంటి న్యూమరాలజీ కరెక్షన్ మీకు లేదు. ఇప్పుడు నేను చెప్పేది మీకు వర్తిస్తుంది. ఓకే, నీకు 14 డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ చేసి లేదు, ఇప్పుడు నేను చెప్పేది మీకు వర్తిస్తుంది, వినండి. బ్యాడ్ నెంబర్స్ ఏమిటి? 4, 8, 12, 13, 14, 16, 17, 18, 21, 22, 29, 31, 33, 34, 35, 45 ఇవన్నీ కూడా బ్యాడ్ నెంబర్సే. కొంచెం ఎక్కువ బ్యాడ్, కొంచెం తక్కువ బ్యాడ్, ఓవరాల్ గా బ్యాడ్ నెంబర్సే. ఏంటి వాటి వల్ల బ్యాడ్ ఏంటి చూద్దామండి. 4ని మెంటల్ టెన్షన్ నెంబర్ అంటారు. మెంటల్ టెన్షన్ నెంబర్ ఎవరి నేములో అయితే 4 ఉంటుందో వారికి మెంటల్ టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఉదాహరణకి ఒక ఇంటి యజమానికి, కుటుంబ పెద్దకి వారి పేరులో 4 ఉందనుకోండి. అసలు పేరులో 4 ఉండటం అంటే ఏంటి? అదొక ఉదాహరణ చూడండి. మొదటగా ఇప్పుడు
రాజు అనే ఒక నేమ్ ఉంది, రాజు. ఇప్పుడు చాల్దీయంలో దీనికి విలువలు ఇవ్వాలి, చాల్దీయంలో మాత్రమే ఇచ్చిన విలువలు చూసుకోవాలి. 2, 1, 3, 1, 4, 6, 10 ఇవి మొత్తం టోటల్. దీంట్లో వోవెల్స్ తీసుకోవాలి, ఏ యు 1, 6, 7 తీసేస్తే 3 కాన్సోనెంట్స్, అంటే మొత్తం టోటల్ 10. తర్వాత అచ్చుల టోటల్ 7, హల్లుల టోటల్ 3. తర్వాత పైథాగరస్ లో చూస్తే 9, 1, 1, 3 10, 11, 14. వోవెల్స్ చూస్తే 1, 3, 4 తీసేసి కాన్సనెంట్స్ 10. ఇక నేమ్ లో ఎన్నింటిలోనే 1, 2, 3, 4 ఇవి. ఈ మొత్తంలో అంటే నేమ్ లో ఉన్న అంకెల సంఖ్య, అంటే నేమ్ లో ఉన్న లెటర్స్ సంఖ్య, చాల్దియన్ లో ఉన్న నేమ్ టోటల్, వోవెల్స్ టోటల్, కాన్సోనెంట్స్ టోటల్, పైథాగరస్ లో ఉన్న నేమ్ టోటల్, వోవెల్స్ టోటల్, కాన్సోనెంట్స్ టోటల్. మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7. ఒక పేరులో 7 రకాలుగా టోటల్స్ ఉంటాయి, నెంబర్స్. ఈ 7 నెంబర్లలో కూడా దేనిలో ఇవి ఉన్నా వారికి వర్తిస్తాయి. ఉదాహరణకి వీరికి ఏమున్నాయి, 4 అనే బ్యాడ్ నెంబర్ ఉంది, 4 2 సార్లు ఉంది, 14 అనే బ్యాడ్ నెంబర్ ఉంది, అలాగనమాట. ఇప్పుడు నేను చెప్పేవి అట్లా చూసుకోవాలి. ఓకే, చూద్దామండి. 4 మెంటల్ టెన్షన్ నెంబర్. ఒక కుటుంబంలో ఒక యజమాని గనక పేరులో ఈ నెంబర్ ఉంటే అతనికి మెంటల్ టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఏమవుతుంది మెంటల్ టెన్షన్ ఎక్కువ? అసలు మానసికంగా టెన్షన్ ఎప్పుడు వచ్చింది? 1 ఆర్థికంగా, 2 అనారోగ్యంగా, 3 కుటుంబ సభ్యుల పరంగా. ఈ 3 పరంగానే టెన్షన్ వస్తుంది. అంటే ఆ కుటుంబ పెద్ద గనక 4 ఉంటే ఏమవుతుంది? ఆర్థికంగా ప్రాబ్లం. అంటే ఏంటి? కెరీర్ లో అతని యొక్క కెరీర్ లో డౌన్ ఫాల్స్ అవటం, బాగా ఇన్వెస్ట్మెంట్ లాస్ అవటం, మంచి లాభాలు రాకపోవటం జరుగుతుంది. మరి రెండోది ఆరోగ్యపరంగా. ఆరోగ్యపరంగా ఏంటి? అతని హెల్త్ ప్రాబ్లం రావటం, ఆ హెల్త్ ప్రాబ్లానికి వైద్య ఖర్చులు ఎక్కువ అవటం, ఇది జరుగుతుంది. మూడోది ఏంటి? ఫ్యామిలీ మెంబర్స్, అంటే తన యొక్క లైఫ్ పార్ట్నర్ తనతో ఏకీభవించకుండా కొంచెం విభేదించడం, అదొక టెన్షన్ అవ్వడం. పిల్లలుంటే వారు సరైన నడవడిలో లేకపోవడం, లేదా బాగా చదువుకోకపోవడం, మంచి మార్కులు తెచ్చుకోకపోవడం, లేదా వేరే పిల్లలతో గొడవలు పడటం, లేదా వీరి బిజినెస్ లో వీరి పార్ట్నర్స్ తో గొడవలు పడటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఏది? ఈ 4వ నెంబర్ గనక పేరులో ఉన్నట్లయితే. రెండవది 8వ నెంబర్. ఇదేంటి? నాట్ స్టెబిలిటీ నెంబర్. అంటే స్టెబిలిటీ ఉండదు, స్థిరత్వం ఉండదు, అస్థిరత్వం. అంటే ఒక పని మీద ఉండలేరు. ఈ రోజు ఒక పని మొదలు పెడతారు, కొంత కాలానికి ఆ పని పికప్ అయ్యే టయానికి చిచి ఈ పని వద్దు ఇంకో పని అనుకుంటారు, మళ్ళీ 0 నుంచి మొదలు పెడతారు ఆ పని, మళ్ళీ అది కొంచెం డెవలప్ అయ్యేసరికి మళ్ళీ అదొద్దు ఇంకొక పని. అంటే ఎవరి పేరులో అయితే ఈ 8వ నెంబర్ ఉంటుందో వారు అలా వారి యొక్క వృత్తులు మారుస్తూ ఉంటారు. తర్వాత ఒకే వృత్తి చేసినప్పటికీ ప్లేస్లు మారుస్తూ ఉంటారు. అదే అస్థిరత్వం. అంటే అదే స్థిరత్వం ఉండదు. వాళ్ళు కావాలని మారవకపోయినా ఆ పరిస్థితులు అలా ఎదురవుతాయి. ఉదాహరణకి ఒక కుటుంబ యజమాని ఒక మంచి బిజినెస్ పెట్టుకున్నాడు ఒక చోట. అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, తర్వాత అతని యొక్క రూలింగ్ నెంబర్ కానీ, డెస్టినీ కానీ సూపర్ ఉన్నాయి, మంచి అభివృద్ధి చెందుతున్నాడు. కానీ అతని ఫ్యామిలీ మెంబర్ లో ఒకరి పరిస్థితి బాగలేదు. వారి కారణంగా ఏది? ఆ కుటుంబ యజమాని పేరులో 8 ఉంటే అస్థిరత్వం చెందాలి, కానీ అతని యొక్క రూలింగ్ నెంబర్ లో డేట్ ఆఫ్ బర్త్ లో ఎక్కడ లేదు, కానీ పేరులో ఉంది. అప్పుడేం జరుగుతుంది? అది కుటుంబ సభ్యులకి వెళ్ళిపోయింది. అంటే తన బాబు ఎవరితోనో గొడవపడి ఆ ఊర్లో ఉండటానికి కుదరకపోవచ్చు, వెంటనే బిజినెస్ అక్కడ తీసి ఇంకోసారి షిఫ్ట్ చేస్తారు. అంటే స్థిరత్వం లేదు అక్కడ. అంటే తనకి జాతకరీత్యా పర్ఫెక్ట్ ఉన్నప్పటికీ పేరులో గనక 8వ సంఖ్య ఉంటే
ఏదో విధంగా అస్థిరత్వాన్ని పొందుతూ ఉంటాడు. నెక్స్ట్ 12 హ్యాంగ్డ్ అంటే రివర్స్ నెంబర్. హ్యాంగ్డ్ అంటే ఉరి వేసుకోవటం లేదా రివర్స్. ఉరి ఎప్పుడు వేసుకుంటారు? ప్రాబ్లమ్స్ ఎక్కువైతే. అది ఆర్థిక ప్రాబ్లం కావచ్చు, మానసికమైన ప్రాబ్లమ్స్ కావచ్చు. ఆర్థిక ప్రాబ్లమ్స్ అంటే బిజినెస్ లో పెట్టుబడి పెడతారు, లాస్ వస్తుంది. మానసికమైన ప్రాబ్లమ్స్ అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా డిస్టర్బెన్స్ చేస్తారు, లేదా ఇతనే ఏదైనా ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారు, ఆ విధంగా వస్తుంది. అప్పుడేం చేస్తారు? సెన్సిటివ్ పర్సన్ అయితే హ్యాంగ్డ్ ఉరేసుకోవాలనిస్తుంది. లేదు కొద్దిగా అందరిలో తిరిగే వ్యక్తి కొంచెం మెచ్యూరిటీ మైండ్ అనుకోండి, అప్పుడేమవుతారు? ఇంకో చోటుకి ఎక్కడన్నా పారిపోవడము, ఇంకొక పని మొదలు పెట్టడం చేస్తారు. ఇది జరిగింది. లేదు దీనిలో పర్ఫెక్ట్ గా ఉన్నారు, అప్పుడేమైంది? రివర్స్ అవుద్ది. అంటే ఏంటి? అతను ఏ పని చేసినా ముందుకెళ్ళదు. ఒక్క అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కబడింది. అందుకే ఎవరి పేరులో ఈ నెంబర్ ఉంటుందో వారి పరిస్థితి హ్యాంగ్డ్ అండ్ రివర్స్ లాగా ఉంటుంది. ఇక 13వ నెంబర్ డెత్ అండ్ రీజనరేషన్ నెంబర్. డెత్ అండ్ రీజనరేషన్ నెంబర్. జనరేషన్ అంటే పుట్టుక, రీజనరేషన్ అంటే మరలా పుట్టుక. ఎప్పుడు మరలా పుట్టుకొచ్చింది? మనము ఒక సమస్యల్లో పీకల్లోకి వరకు వెళ్ళి చావబోయే పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చారా, మరో జన్మెత్తినట్టుందంటారే. అంటే దాని అర్థం ఏంటంటే సమస్యల వలయంలో అంత డెప్త్కి వెళ్ళిపోతారు. నేను చచ్చిపోయారా అనుకుని డెప్త్కి వెళ్ళిపోతారు, చచ్చిపోతారు ఆల్మోస్ట్, లేదా చచ్చిపోయారు డెప్త్కి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మొదలు పెడతారు మళ్ళీ కోరుకొని. అది ఎప్పుడు? ఆ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరి ప్యాటర్న్ లో అన్నా సరే కొంచెం బెటరబుల్ పాజిటివ్ ఉంటే అలాంటి నెంబర్. తర్వాత ఎక్కువ గొడవలకు వెళ్తూ ఉండటం కానీ, గొడవలు తెచ్చుకోవటం కానీ, మన దగ్గరి బంధువులతో గొడవలు అవ్వడం కానీ, లేదా భార్య తరపున బంధువులతో గాని భార్యతో గాని నిరంతర పోట్లాట గాని, ఇవన్నీ కూడా ఈ నెంబర్ కనుక పేరులో ఉంటే జరుగుతూ ఉంటుంది. ఇక 14, 17 విక్టిమ్ నెంబర్స్ అంటారు. విక్టిమ్ నెంబర్స్ బాధిత సంఖ్యలు. మనం కనుక చూసినట్లయితే ఎవరి పేరులోనన్నా 14 కానీ 17 కానీ ఉన్ననుకోండి, వాళ్ళు ఎక్కువగా ఎవరికన్నా కొంత ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి అప్పు ఇచ్చి అవి రాక వాళ్ళు గట్టిగా అడగలేక బాధింపబడతా ఉంటారు, లేదా ఎక్కువ వడ్డీకి డబ్బులు తీసుకొని కట్టలేక బాధింపబడుతూ ఉంటారు. బాధిత సంఖ్యలు అంటారు వాటిని. 14, 17. 16ని బ్లాస్టింగ్ నెంబర్ అంటారు. బ్లాస్టింగ్ పేలిపోవటం. అంటే ఎవరి పేరులో 16 ఉందో వారికి ఒక రేంజ్ వరకు వ్యాపారం గాని, జాబ్ గాని, కెరీర్ గాని పీక్ వెళ్తుంది. అక్కడ నుంచి ఒక్కసారిగా డౌన్ ఫాల్ అవుతుంది. అంటే తన లైఫ్ లో పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బ్లాస్ట్ ఎలాంటిదంటే మళ్ళీ కోలుకోవడానికి 20-30 సంవత్సరాలు పట్టాలి. ఎవరైనా బ్రతుకుతారా 20-30 సంవత్సరాలు కోలుకోకుంటే ఒక మంచి స్థాయికి వెళ్ళి? అంత డేంజరస్ నెంబరు 16. ఇక 18. ఇది ఇప్పటి వరకు మనం ఏ నెంబర్ అని చెప్పినా కూడా ఏదో ఒక వాక్యంలోనో ఒక పదంలోనో చెప్పుకున్నాం. ఇక దీని సంగతి చూడండి, డైవర్స్ నెంబర్. ఈ 18వ నెంబర్ ఇద్దరు భార్యాభర్తల్లో ఏ ఒక్కరిలో ఉన్నా, ఇద్దరిలో ఉన్నా వారు డైవర్స్ కోరుకునే విధంగా వారి మధ్య గొడవలు, వారి మధ్య కల్లోలాలు, ఎఫ్ఐఆర్లు, పిచ్చి పిచ్చి పనులన్నీ జరుగుతుంటాయి. ఇక టెన్షన్ నెంబర్. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టయి రాకపోవటం, ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా నష్టం అవడం, వ్యాపారస్తులతో గొడవలు, అదే జాబ్ అయితే సుపీరియర్స్ తో గొడవలు, ఇలా టెన్షన్. లేదా ఫ్యామిలీ మెంబర్స్ కొడుకు గాని కూతురు కానీ బాగా చదవకపోవటం, లేదా ఇతనికి నచ్చని పనుల్లో చేస్తూ అతను ఇబ్బంది పెట్టడం, ఇలా టెన్షన్ ఉంటుంది. ఫ్యామిలీ కోరల్ నెంబర్. కోరల్ అంటే వ్యతిరేకత, గొడవ. అంటే ఫ్యామిలీ మెంబర్స్ తో ఎప్పుడు గొడవ జరుగుతూ ఉంటుంది ఏదో విధంగా. అంటే ఫ్యామిలీ మెంబర్స్ కి నచ్చే పని చేయరు ఆ యజమాని. ఫర్ ఎగ్జాంపుల్, బాగా బిజినెస్ జరుగుతుంటది కానీ ఆయన ఒక బ్యాగ్ నీళ్ళు వెళ్తూ ఉంటాడు. మరి ఫ్యామిలీ మెంబర్స్ ఊరుకోరు కదా, అదేంటండి అలా వెళ్తున్నాడు అన్నప్పుడు గొడవ, ఫ్యామిలీ కోరల్. అదే కొడుకున్నాడు, అతనేం చేస్తాడు, బాగా వాళ్ళకి ఆస్తి పరులు, డబ్బు ఉంటుంది, చదువుకోడు, ఆ డబ్బును ఆగం చేస్తూ అతను కూడా దుర్వ్యసనాలు ఫాలో అవుతూ ఉంటాడు. ఆ విధంగా వాళ్ళిద్దరు గొడవలు. ఇలా ఫ్యామిలీ కోరల్ నెంబర్ గా కూడా ఈ 18ని పిలువబడతారు. తర్వాత హెవీ ఎక్స్పెండిచర్ నెంబర్.
అంటే విపరీతమైన ఖర్చులు జరుగుతూ ఉంటాయి వారి ఫ్యామిలీలో. ఎలా ఉండి ఉండి ఒక పెద్ద డిసీజ్ రావడం, వాళ్ళు సంపాదించినంత ఆ యొక్క ఆపరేషన్కి వాటికి పెట్టడం లాంటిది. లేదు వాళ్ళ ఇంట్లో ఒక కొడుకో కూతురు ఏదైనా ఒక ఎంట్రన్స్ రాసి సరైన ర్యాంకు రాకుండా ఎక్కువ డబ్బులు కట్టాల్సి రావటం. లేదు జాబ్ రావాలి, మంచి మార్కులు వస్తే జాబ్ వస్తాయి, వాళ్ళకి మంచి మార్కులు రావు, దానికి కొంత డబ్బులు కట్టడం. ఇలా హెవీ ఎక్స్పెండిచర్ అవుతూ ఉంటుంది. ఇక ఫైనాన్షియల్ సెట్ బ్యాక్ నెంబర్ అంటే ఎకనామికల్ గా మనం ఎంత డబ్బులు పెట్టినా లాభం రాకపోగా వెనకడుగు పడుతూ ఉంటుంది. సెట్ బ్యాక్, వెనక్కి వెళ్తూ ఉంటాం. ఇక దీన్ని చాలా ప్రాంతాల్లో రక్తం కారుతున్న చంద్రుడితో పోలుస్తారు. చంద్రుడు అంటే మన కవులు, రచయితలు, సినిమా వాళ్ళు ఎంత అందంగా వర్ణిస్తారు, ఆ చంద్రుడి మీద ఎంత అందమైన పాటలు పాడతారు. అంత చల్లదనాన్నిచ్చే చంద్రుడిని ఈ యొక్క నెంబర్ ప్రభావం వల్ల ఈ నెంబర్ ఎలా ఉంటుందంటే రక్తం కారుతున్న చంద్రుడిలా ఉంటుందని చెప్పారు. అంటే అంత ప్రశాంతమైన చంద్రుడు కనుక రక్తం కారుతూ ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరమైందని అర్థం. ఇక 21 రివర్స్ నెంబర్ అంటారు. ఇందాక మనం 12 నెంబర్ చెప్పుకున్నట్లే ఇది కూడా రివర్స్ నెంబరు. 12కి ఇది రివర్స్ కూడా 21. ఇక 22 బ్లైండ్ నెంబర్ అంటారు. అంటే ఎవరి పేరులో 22 ఉంటుందో వారు ఏ పని చేసినా కలిసి రాదు, అసలు వారి మాట నెగ్గదు, 10 మందిలోకి వెళ్తే వారి యొక్క మాట కార్యక్రమం అసలు చేరదు. ఇది బ్లైండ్ నెంబర్. 29ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నెంబర్ అంటారు. ఎవరి పేరులో అయితే 29 ఉంటుందో, ఎందుకంటే 2, 9 డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఇవి. ఇలాంటి కాంబినేషన్స్ ఇందాక 1, 6 దగ్గర వచ్చాయి, 1, 7 దగ్గర వచ్చాయి. సో దీన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నెంబర్ అంటారు. ఎవరి పేరులో అయితే 29 ఉంటుందో ఎక్కువ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇక 31ని రివర్స్ ఆఫ్ డెత్ నెంబర్ అంటారు. ఇందాక దీని యొక్క రివర్స్ సంఖ్య 13ని డెత్ అండ్ రీజనరేషన్ అన్నాం. దీనికి ఉన్న అన్ని లక్షణాలు దీనికి ఉంటాయి 31కి, ఇంకా ఎక్కువ ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. ఇక 33ని ఆత్మ బలిదానం గావించే నెంబర్ అంటారు. బలి పశువులు చేస్తుంది. ఎవరి పేరులో అయితే ఈ నెంబర్ ఉంటుందో బలి పశువులు చేస్తుంది. అందరికి ఉపయోగపడతాడు, అతని సేవలు అందరూ ఉపయోగించుకుంటారు, కానీ అతనికి మాత్రం ఎలాంటి యూజ్ ఉండదు. ఇక 34, 35, 45ని సమ్ టైమ్స్ డిస్టర్బెన్స్ నెంబర్స్ అంటారు. కొన్ని సమయాల్లో అవి డిస్టర్బెన్స్. మీకు ఒకసారి గుర్తుందా, ఇది చెప్పేటప్పుడు నేను మీకు ఒక మాట చెప్పాను. మీరు కనుక 14 డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ చేసుకోనట్లయితే, ఒక కామన్ మ్యాన్ గా ఉన్నట్లయితే వారికి మాత్రమే ఇవన్నీ. ఓకే, మరి ఇప్పుడు మీరు 14 డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నారు, చేయించుకుంటున్నారు లేదా చేయించుకున్నారు. ఇప్పుడు వీటి యొక్క రూపాంతరం కొంత మారిపోతుంది. ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. నేను ఫస్ట్ లో మీకు ఉదాహరణ చెప్పాను. షుగర్ పేషెంట్ కి పంచదార విషం, అదే లో షుగర్ ఉన్న పేషెంట్ కి పంచదార అమృతం. ఇప్పుడు మీరు డెస్టినీ 1, 3, 5, 7 కలిగిన వారు, మీ డెస్టినీ 1, 3, 5, 7 కలిగిన వారికి ఈ నెంబర్స్ లో 14, 17, 14, 17 అంటే 14 అంటే 1 + 4 5, ఇది మీ డెస్టినీ. 17 అంటే 1, 7, 1, 7. ఇప్పుడు 1, 3, 5, 7 కలిగిన వారికి ఇవి లేకుండా చేయకూడదు. ఈ పేరులో ఉంటే నష్టం కంటే 100 రెట్లు లాభం ఉంటుంది, నెగిటివ్ కంటే 100 రెట్లు పాజిటివ్ ఉంటుంది. ఈ వేరియేషన్ ని గుర్తించగలిగి ఎవరికి 14 ఉండాలి, ఎవరికి 17 పేరులో ఉండాలి అని గుర్తించగలగాలి ఒక న్యూమరాలజిస్ట్. ఇవి డెస్టినీ వచ్చే వారికి ఇవి 2 అత్యంత గుడ్ నెంబర్లు, 14, 17. అలాగే 2, 4, 8 డెస్టినీ ఉన్న వారికి 4,
8, అలాగే 17, 22, 29 ఇవన్నీ కూడా అంటే 4, 8, 17, 22, 29 ఈ 5 కూడా అత్యంత పాజిటివ్ ఇచ్చేటువంటి నెంబర్స్. అంటే ఈ డెస్టినీ 2, 4, 8, 4 పేర్లు ఇవి ఉండేలాగా చూడాలి. కంపల్సరీ కాదు, అవి ఉంటే తీసేయాల్సిన అవసరం లేదు. జనరల్ గా ఉండే వాటికంటే రెట్టింపు లాభాన్ని వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ డెస్టినీలు అవి 4, 8 డైరెక్ట్ ఉన్నాయి. 17 అంటే 1 + 7 8, 22 2 + 2 4, 29 2 9 11 1 1 2 అన్ని వాళ్ళ డెస్టినీ. తర్వాత 3, 6, 9 3, 6, 9 డెస్టినీ. డెస్టినీ ఎవరికైనా ఉంటే ఎలా ఉంటాయి? ఈ 3 స్టెప్పుల్లోనే ఉంటాయి. కాబట్టి 3, 6, 9 డెస్టినీ ఉన్నవారికి గనక మనం చూసినట్లయితే 21, 45, 21, 45 అత్యంత మేలు చేసేటువంటి నెంబర్స్ అవుతాయి. 21 2 + 1 3, 45 4 + 5 9, 3, 6, 9 అవి అత్యంత లాభాన్ని చేకూరుస్తాయి. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం లేదండి. నిజమైన డర్టీ బ్యాడ్ నెంబర్స్ ఏంటంటే ఇవండి: 12, 13, 16, 18, 31, 33. వీటిలో మనము 1 + 2 3 కదా, మనం 1, 3, 5 పెడదామా అనుకోకూడదు. ఇవి పక్కాగా బ్యాడ్ నెంబర్స్. మిగతా అన్ని కంప్లీట్ బ్యాడ్ నెంబర్స్ కాదు. అసలు 14 డైమెన్షన్స్ లో చేసుకోని వాళ్ళకి ఎందుకు అవి కూడా అవాయిడ్ చేస్తే బాగుంటుంది కదా అని నిర్ణయించబడినవి. 14 డైమెన్షన్స్ లో నేమ్ ఉంటే ఇవే బ్యాడ్ నెంబర్స్. వీటిలో అత్యంత ప్రమాదకరమైన బ్యాడ్ నెంబర్లు 2: 1 18, 2 13. 1 18, 2 13. 18 ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చాలా డిస్టర్బెన్స్ తెస్తుంది, ఫైనాన్షియల్ గా డిస్టర్బెన్స్ తెస్తుంది, కోడలు తగాదాలు తెస్తుంది. 13 డెత్, అసలు డెత్ అన్నమాట, చనిపోయే సంఖ్య. అందుకే పాశ్చాత్య దేశాలలో అసలు 13 నెంబర్తో ఫ్లాట్లు కూడా ఉండవు. ఒక 100 అంతస్తుల ఫ్లాట్లు ఉంటే వాటిల్లో 1 2 3 4 12 తర్వాత 13 వదిలేస్తారు. 12 తర్వాత 14 అలా కూడా ఉంటాయి. అంటే అంత బ్యాడ్ నెంబర్. సో ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు 14 డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ కనుక చేయించుకోకపోతే ఇవి మొత్తం బ్యాడ్ నెంబర్స్ అండి. ఏ నెంబర్ ఉండకూడదు. ఒకవేళ 14 డైమెన్షన్స్ లో మీరు పర్ఫెక్ట్ గా నేమ్ కరెక్షన్ చేయించుకుంటే మీకు బ్యాడ్ నెంబర్స్ ఇవి 6 మాత్రమే: 12, 13, 16, 18, 31, 33. మిగతా అన్ని కూడా ఆయా సందర్భాన్ని బట్టి, వారికి ఉన్న డెస్టినీని బట్టి. అంటే మీకు ఇక్కడ టాపిక్ లో ఈ ఒక్క అంశాన్ని రివీల్ చేశాను. ఈ ఒక్క అంశమే కాదు, ఒక ఇంట్లో ఒక పర్సన్ కి మనం నేమ్ చేసేటప్పుడు ఆ పర్సన్ కి బ్యాడ్ నెంబర్ ఏంటని మనం డిసైడ్ చేయాలంటే ఫస్ట్ ఈ లిస్టు, తర్వాత ఇది. ఇక 3వ అంశం ఉంది. అదేంటంటే వారి యొక్క మ్యారేజ్ డేట్ లో, మ్యారేజ్ అయి ఉంటే ఆ మ్యారేజ్ డేట్ నుంచి కూడా వీటిల్లో కొన్ని బ్యాడ్ నెంబర్స్ గా వర్తించవు. వారి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, వారి యొక్క ప్యాటర్న్ ద్వారా కూడా వీటిలో కొన్ని వర్తించవు. కానీ ఇవి మాత్రం మొత్తం వర్తిస్తాయి. ఈ 6 మాత్రం మొత్తం వర్తిస్తాయి. కాబట్టి ఇక్కడ గనక మనం జాగ్రత్తగా ఏది బ్యాడ్ నెంబరు, ఏది బ్యాడ్ నెంబర్ కాదు అనే విషయాన్ని గనక మనం సరిగా గనక క్యాలిక్యులేషన్ చేయలేకపోతే, సరిగా గనక మనం కస్టమర్ కి ఇవ్వలేకపోతే వారి లైఫ్ మొత్తం కూడా వేస్ట్ అయినట్లే. ఇది బ్యాడ్ నెంబర్స్ గురించి దీనిలో నేములో. అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇంకొక 2 జతలు ఉన్నాయి. అవేంటంటే 1636. వీటిని బ్యాడ్ నెంబర్స్ గా నిర్ణయించుకోవటంలో కూడా
కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. కొందరు న్యూమరాలజిస్టులు, కొందరు కస్టమర్లు. ఇక్కడ ఏంటంటే ఈ 1636 ని ఎక్కడ చూసుకోవాలో అర్థం కాక, ఎక్కడ చూసుకోవాలంటే మనకి ఒక నేమ్ లో చాల్దియన్ మెథడ్ మాత్రమే చూడాలి. ఆ చాల్దియన్ మెథడ్ లో కూడా నేమ్ లో ఉండే లెటర్స్ సంఖ్య, నేమ్ టోటల్, ఈ రెండే చూడాలి. ఇక్కడ నేమ్ లో లెటర్స్ సంఖ్య 4, నేమ్ టోటల్ 10. 10 అంటే 1 ప్లస్ 1. ఇది 4, 1 కాంబినేషన్ కింద. ఇలా గనక 1, 6 కాంబినేషన్ వచ్చిన, 6, 1 కాంబినేషన్ వచ్చిన, 3, 6 కాంబినేషన్ వచ్చిన, 6, 3 కాంబినేషన్ వచ్చినా కూడా అవి కూడా చాలా డీప్ బ్యాడ్ నెంబర్స్. వీటిలాగా యాగిట్లాగా 12, 13, 16, 18, 31, 33 లాగా 1636 కాంబినేషన్ కూడా డీప్ గా బ్యాడ్ నెంబర్. ఇక లేడీస్ విషయంలో ఇంకో 2 ఉన్నాయి. అవేంటంటే లేడీస్ యొక్క పేరులో రాణి, లత ఇలాంటి పేర్లలో చూసేటప్పుడు ఈ యొక్క చివర ఐ రావటం, అలాగే ఎక్కడైనా తా రావటం, ఒక చివరే కాదండి ఎక్కడైనా లేడీస్ పేర్లలో ఇవి కూడా బ్యాడే. లేడీస్ పేర్లలో చివరిలో ఐ రావటం, లేదంటే ఆ పేరులో ఎక్కడైనా ఫస్ట్ అయినా, మధ్యలో అయినా, చివరైనా తాగుడింతంలో ఏదైనా రావటం, ఇవి కూడా బ్యాడే. ఇక లాస్ట్ ఫైనల్ లో బ్యాడ్ ఏంటంటే మనం నదుల పేర్లు ఉంటాయి. నదులు, పర్వతాలు. అంటే నదులు ఎందుకంటే నదుల్లో ఎప్పుడూ కూడా అలలతో ఘర్షణ జరుగుతూ ఉంటుంది. అలాగే పర్వతాలు లావా విరజిమ్ముతూ ఉంటుంది. అలాంటి పేర్లు కూడా పెట్టుకోకూడదు. నర్మదా నది ఉంది, నర్మదా అనే పేరు వాడకూడదు. అలాగే హిమాలయ, తంజావూరు అలాంటి పేర్లు కూడా వాడకూడదు. సో ఓవరాల్ గా ఇవి బ్యాడ్ నెంబర్స్. నేను ఈ వీడియోతో బ్యాడ్ నెంబర్స్ పట్ల మీకున్న అపోహ కానీ, లేదా మీకున్నటువంటి మెచ్యూరిటీ లేకపోవటాన్ని కానీ నేను సవివరంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పానని భావిస్తున్నాను. మరోసారి మరో వీడియోలో బ్యాడ్ నెంబర్స్ గురించి వివరించాల్సి వస్తే ఇంకా డీప్ గా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మరో కంటెంట్ తో మరలా కలుద్దామండి.